తెలుసా? వీటినైతే గెడ్డి పూలంటారు. చాలా తెల్లగా అందంగా ఉంటాయి. వీటినైతే ఇదిగో గెడ్డి పూలంటారు. తెల్లగా వాగు గట్లమ్మటి, కాలువ గట్లమ్మటి తెల్లగా వస్తాయివి ఈ సీజన్‌లో. వాటర్ పెట్టాల మిరప తోటకి. ఇదిగో ఇదైతే చనిపోతుంది మిరప మొక్క. ఇదిగో ఇదైతే చనిపోయింది. ఏడో కొద్దిగుంది. ఇదిగో ఇది పూర్తిగా చనిపోయింది ఈ మొక్క, వాటర్ లేకే. ఇదిగో ఈ గెనానికి గడ్డి మందు కొట్టారు మిరప చెట్లు వేసేటప్పుడు, అందుకనే గడ్డి చనిపోయింది. అరే లేరురా, ఇంటికి పోయారనుకుంటా. రా, తాతయ్య లేరు. అయితే చిక్కుడుగాయలు ఉన్నాయి, గోడు చిక్కుడుగాయలు. చూపి దగ్గరికి. ఇవి లేతవి టమాటాలు వేసి వండుకుంటే మామూలుగా ఉండవు ఫ్రెండ్స్. ఇవో తెల్ల బంగారం అంటారు కదా, ఇవే తెల్ల బంగారం. ఇగో కాయ, పత్తికాయ. గోడ వచ్చింది, దీన్నే గోడ అంటారు. అరే ఇక్కడ కాకరలు వేసినాయి ఆడ. గోంగూర కోసారా రా, గోంగూర కోద్దింగారు. ఇదో చెట్టు గోడు చిక్కుడుగాయలు లేతాయి. టమాటాలు వేసి వండుకుంటే మామూలుగా ఉండ. కోద్దాం. అరే ఏడ కాకరకాయలు వేసారు చూడు. కాకరకాయలను బెండకాయలు వేసారా. పీకేసారా ఏంది? పీకేసి ఉంటారు అబ్బాయి. పీకేసారా. గుడిగాయలు కోసుకున్నాం పా. దోసకాయ. ఇక్కడ లేతయ్యారు ఈ చెట్టుకి. ముందు ఆ చెట్టుకి కోసుకున్నాం పా. ఇవి మామూలుగా ఉండవురా బాబు, టమాటాలు వేసి వండుకుంటే. ఫ్రెండ్స్ ఇదిగో ఇవి అయితే కోద్దాం ఇప్పుడు మనం కూరకి. గోడు చిక్కుడుగాయలు ఇవి లేతయే బాగుంటాయి ఫ్రెండ్స్, ముదిరితే టేస్ట్ ఉండవు. ఇవి లేతయే టమాటాలు వేసి గ్రేవీ టైప్గా చేస్తే బాగుంటుంది. ఈ తోటలో ఈ చేలో కాకరకాయలు వేసారు, బెండకాయలు వేసారు. పీకేసారు అనుకుంటా, చెట్లు పెరిగే కొద్దిగా కనబడతల్లా. ఇవైతే ఉన్నాయి. గోంగూర కూడా కోసారు కూరలోకి.
చూడండి, అన్నీ లేతయే. కొన్ని పిందులు కూడా ఉన్నాయి. పిందులు మనకు అవసరం లేదు, లేతయే దింపుకుందాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియోలు అయితే అప్లోడ్ చేస్తున్నా కానీ వ్యూస్ రావట్లేదు ఫ్రెండ్స్ పెద్దగా. ఒక్కొక్క వీడియోకి వస్తేనే ఒక్కొక్క వీడియోకి రావట్లా. ఒక్కొక్క వీడియోకి వచ్చిన వ్యూస్, లైక్స్ రావట్లా. లైక్ చాలా ఇంపార్టెంట్. లైక్ చేస్తేనే వేరే వాళ్ళకి రీచ్ అయ్యేది మన వీడియోస్. తప్పకుండా మన వీడియో చూసి లైక్ చేయండి. ఇంకో చెట్టు చూడరా. వ్యూస్ వస్తే వస్తున్నాయి కానీ లైక్స్ రావట్లేదు ఫ్రెండ్స్. లైక్ చేస్తేనే మీరు వేరే వాళ్ళకి రీచ్ అయ్యేది మన ఛానల్లో. ఇదిగో ఈ చెట్టుకు చూడు ఎలా కాసాయి, అన్నీ లేతాయి, గుత్తులు గుత్తులు కాసాయి. పక్కన వాళ్ళు మందు వేస్తున్నారు ఫ్రెండ్స్, అందుకనే మందు స్మెల్ వస్తుంది. పక్కన వాళ్ళు తోటకి వేస్తున్నారు. మా పల్నాడు ఏరియాలో ఎక్కువ మిరప తోటలు, పత్తి, కంది, వరి ఇవి ఎక్కువ పండిస్తారు. మీకెళ్ళి ఏ పంటలు పండిస్తారు కింద కామెంట్ బాక్స్లో తెలపండి. చూసారా, గుత్తులు గుత్తులు ఉన్నాయి కాయలు. వేరే చెట్టుకి పోదారా. ఈ చెట్టు చూడండి,